Do you know being silent is a fundamental right? Hi everyone. Constitution of India series Fundamental Rights లో ఆర్టికల్ 19 రైట్ టు ఫ్రీడమ్ లో ఈ రోజు మనం రైట్ టు రిమైన్ సైలెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రైట్ అనేది మనకి ఆర్టికల్ 19 క్లాజ్ 1A లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ లో చెప్పబడింది. ప్రతి భారతీయ పౌరునికి తన ప్రాథమిక హక్కుగా సైలెంట్ గా ఉండడానికి, మౌనంగా ఉండే ప్రాథమిక హక్కుని ఈ ఆర్టికల్ కల్పిస్తుంది. ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో లేకపోయినా కూడా సుప్రీం కోర్ట్ కీలకమైన జడ్జిమెంట్స్ ద్వారా ఈ రైట్ ని మన సిటిజన్స్ కి కల్పించింది. పర్టికులర్ గా బీజాయ్ ఇమాన్యుయల్ కేసులో, నేషనల్ యాంథమ్ కేసులో సుప్రీం కోర్ట్ సైలెన్స్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, మౌనంగా ఉండడం కూడా ఒక భావ ప్రకటన, అది మన భావ ప్రకటన స్వేచ్ఛలో ఒక అంతర్గత భావం అని చెప్తూ సైలెన్స్ ని కూడా ఒక ఫండమెంటల్ రైట్ గా డిక్లేర్ చేసింది. ఎందుకు అనంటే మనం మౌనంగా ఉండడం, ఇప్పుడు నేషనల్ యాంథమ్ ప్లే అవుతుంది, మనం దానికి సంఘీభావం చెప్తున్నాం, గౌరవంగా నిలబడుతున్నాం, పాడక్కర్లేదు కానీ గౌరవం కల్పిస్తున్నాం, అది తప్పు కాదు, అది మన ప్రాథమిక హక్కు. అలాగే ఎన్నో విషయాల్లో మనం మౌనంగా ఉండడం అది మన ప్రాథమిక హక్కు. మనల్ని ఇంకొకరు కంపెల్ చేయకూడదు, బలవంతం పెట్టినా మనం దాన్ని తప్పనక్కర్లేదు, ఎందుకంటే అది మనం మానవునిగా, మన భారత పౌరులుగా మన యొక్క హక్కు. అలాగే దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవేంటి అని అంటే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. ఆర్టికల్ 19 క్లాజ్ 2 లో వీటిని చెప్పబడ్డారు. అదేంటి అని అంటే పబ్లిక్ ఆర్డర్. పబ్లిక్ ఆర్డర్ టైంలో నా ప్రాథమిక హక్కుని నేను ఉపయోగించుకుంటానంటే కుదరదు, ఖచ్చితంగా మనం ప్రభుత్వానికి సహకరించాలి. అలాగే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, కోర్టు మనల్ని బద్దుల్ని, కోర్టు ఆజ్ఞకి బద్దులుగా మనం జవాబుదారీ చెప్పాలి. జవాబు చెప్పాలన్నప్పుడు మనం మౌనంగా ఉండకూడదు, ఖచ్చితంగా మనం కోర్టుకి సమాధానం చెప్పాలి. అలాగే సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, భారత రాజ్యం యొక్క రక్షణ కోసం, సోవరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, భారతదేశ యొక్క సార్వభౌమాధికారానికి గాని మన ఇంటిగ్రిటీకి గాని క్వశ్చన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడాలి, మనం డైరెక్ట్ గా మాట్లాడాలన్నమాట. ఇదే ఆర్టికల్ 19 క్లాజ్ 1A రైట్ టు రిమైన్ సైలెంట్. ఈ రైట్ టు రిమైన్ సైలెంట్ అనేది మనకి మన ప్రాథమిక హక్కుతో పాటు మన యొక్క రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ని కూడా మెన్షన్ చేస్తుంది అన్నమాట. ఇదే ఫండమెంటల్ రైట్స్ లో ఆర్టికల్ 19 క్లాజ్ 1A రైట్ టు రిమైన్ సైలెంట్.